ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఏం చేసిందంటే ఇస్లామిక్ దేశమైన టర్కీని ఓడించి భౌగోళికంగా విచ్ఛిన్నం చేయడమే కాకుండా టర్కీ సుల్తాన్కు ఉన్న ఖలీఫా పదవి నుండి తొలగించడమే కాకుండా ఖలీఫా పదవిని కూడా రద్దు చేసిందన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధం అనేది కేంద్ర రాజ్యాలకి ఈ యొక్క మిత్ర రాజ్యాల మధ్య జరిగింది. కేంద్ర రాజ్యాలు ఏంటంటే జర్మనీ, ఆస్ట్రియా హంగరీ, టర్కీ, బల్గేరియా. ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఏం చేసిందంటే టర్కీని ఓడించడమే కాకుండా ఇస్లామిక్ దేశమైన టర్కీని ఓడించడమే కాకుండా దాన్ని భౌగోళికంగా విచ్ఛిన్నం చేసి టర్కీ సుల్తాన్కు ఉన్న ఖలీఫా అనే పదవి నుండి తొలగించడమే కాకుండా ఖలీఫా పదవిని కూడా రద్దు చేసిందన్నమాట. దీనికి భారతదేశంలో ముస్లింలు అభ్యంతరం తెలపగా 1918లో బ్రిటిష్ ప్రధాని అయిన లాయిడ్ జార్జి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత న్యాయం జరుగుతుందని ఈ లోపల తమకు సహకరించవలసిందిగా కోరాడన్నమాట భారతదేశంలో ఉన్న ముస్లింలని. కానీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన సేవర్ సంధిలో ఈ యొక్క జార్జ్ లాయిడ్ హామీని నిలబెట్టుకోలేదన్నమాట. జార్జ్ లాయిడ్ అంటే ఎవరండి? ఇంగ్లాండ్ ప్రధాని లేదా బ్రిటన్ ప్రధాని. అంతటా భారతదేశంలోని ముస్లింలందరూ కూడా ఖలీఫా పదవిని పునరుద్ధరించి టర్కీ భౌగోళిక సమగ్రతను కూడా పరిరక్షించాలని కోరుతూ కొనసాగించిన ఉద్యమమే లేదా నిర్వహించిన ఉద్యమాన్నే మనం ఖిలాఫత్ ఉద్యమంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆలీ సోదరులు మహమ్మద్ అలీ, షౌకత్ అలీ, అట్లాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఓకే అండి. ఈ యొక్క అలీ సోదరులు మౌలానా మహమ్మద్ అలీ, షౌకత్ అలీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ ఉద్యమ నాయకులు అన్నమాట. ఓకే అండి. అలీ సోదరైన మౌలానా మహమ్మద్ అలీ, షౌకత్ అలీ, అట్లాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమ నాయకులుగా మనం చెప్పవచ్చు అన్నమాట. దీనికి అనుగుణంగా 1919లో అఖిల భారత ఖిలాఫత్ సంస్థ అనేది ఏర్పడమే కాకుండా 1919 అక్టోబర్ 17వ తేదీన ఖిలాఫత్ దినోత్సవం కూడా జరిపారన్నమాట. హిందూ ముస్లింలను సమైక్యపరచడానికి గాను గాంధీ ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారన్నమాట. అట్లాగే గాంధీజీ 1920లో నిర్వహించిన సహాయ నిరసన ఉద్యమానికి గల కారణాల్లో ఖిలాఫత్ సమస్య కూడా ఒకటేమాట. మనం గాంధీ గారు నిర్వహించిన పాత్ర గురించి ముందు క్లాస్లో చెప్పుకున్నాం. దాంట్లో మనం స్వతంత్ర భారతదేశంలో గాంధీ గారు సహాయ నిరసన ఉద్యమాన్ని అఖిల భారత స్థాయిలో నిర్వహించారు. ఈ యొక్క సహాయ నిరసన ఉద్యమాన్ని నిర్వహించడానికి ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమాన్ని కూడా ఒక కారణంగా చెప్పారన్నమాట. ఈ యొక్క గాంధీ గారి నేతృత్వంలో అట్లాగే ముస్లింలు, హిందువులు అందరూ కలిసి కూడా ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్వహించారు. కానీ ఈ యొక్క ఖలీఫా పదవిని బ్రిటిష్ వారు పునరుద్ధరించలేదన్నమాట. ఈ విధంగా ఖిలాఫత్ ఉద్యమం అనేది ఖలీఫా పదవిని పునరుద్ధరించడానికి కొనసాగిన ఉద్యమం సఫలీకృతం కాలేదని మనం చెప్పవచ్చు అన్నమాట. అట్లాగే మనకి సైమన్ కమిషన్ అని ఏంటి సైమన్ కమిషన్లో అసలు ఎంతమంది సభ్యులు ఉంటారు ఏంటి, ఇది మనకు 5 మార్క్స్ వరకు ఇంపార్టెంట్ అండి. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1919 సంవత్సరంలో మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్థలని ప్రవేశపెట్టిందన్నమాట. ఈ యొక్క మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల యొక్క పనితీరుని లేదా అమలు తీరుని పర్యవేక్షించడానికి 1927లో ఒక కమిషన్ నియమించిందన్నమాట. ఆ కమిషన్ పేరే సైమన్ కమిషన్. 1927లో సైమన్ కమిషన్ నియమించింది. ఈ కమిషన్ని 1927లో ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడు ఎవరంటే సర్ జాన్ సైమన్ ప్లస్ 6 సభ్యులు, మొత్తం ఎంతమంది అంటే 7 అన్నమాట చైర్మన్తో కలిపి. కానీ వీళ్ళందరూ కూడా ఆంగ్లేయులు అవటం వలన 1928 ఫిబ్రవరి 3వ తేదీన సైమన్ కమిషన్ బొంబాయికి వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఈ యొక్క సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ వెనక్కి పో, సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతో నల్ల జెండా ప్రదర్శనలతో నిరసన తెలిపిందన్నమాట. ఈ యొక్క 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల యొక్క పనితీరుని పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1927లో సైమన్ కమిషన్ నియమించింది. ఈ సైమన్ కమిషన్లో చైర్మన్ సర్ జాన్ సైమన్ ప్లస్ 6 మొత్తం 7 సభ్యులు మాట చైర్మన్తో కలిపి. ఈ 7 కూడా మొత్తం బ్రిటిష్ వారే, భారతీయులకి ఎవరికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అందువల్ల ఈ యొక్క సైమన్ కమిషన్ 1928లో ఫిబ్రవరి 3వ తేదీన బొంబాయికి వచ్చినప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఈ యొక్క సైమన్ వెనక్కి పో లేదా సైమన్ గో బ్యాక్ అనే నినాదాలతో ఈ యొక్క సైమన్ కమిషన్కి నిరసన తెలపడం జరిగిందన్నమాట.
అట్లాగే ఈ కమిషన్ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యతిరేకత ఎదుర్కొందన్నమాట. బొంబాయి కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క సైమన్ కమిషన్కి వ్యతిరేకత లేదా నిరసన అనేది వ్యక్తమైంది. అట్లాగే మద్రాసులో టంగుటూరి ప్రకాశం పంతులు గారి నాయకత్వంలో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం కూడా జరిగిందన్నమాట. మద్రాసులో అప్పట్లో మద్రాసు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేదన్నమాట. ఆంధ్రప్రదేశ్లో మద్రాసు కూడా కలిసే ఉండేది, తర్వాత విడిపోయింది. మద్రాసులో టంగుటూరి ప్రకాశం పంతులు గారి నాయకత్వంలో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం అనేది జరిగిందన్నమాట. ఈ సందర్భంలోనే ప్రకాశం గారు చూపిన ధైర్య సాహసాల వల్ల ఆంధ్రకేసరి అనే పేరు కూడా పొందినమాట. ఈ యొక్క సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం లేదా సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు ఈ యొక్క నిరసన ఉద్యమానికి లేదా సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క టంగుటూరి ప్రకాశం పంతులు. ఈ సందర్భంలో జరిగిన కొట్లాటలు కాల్పుల్లో పార్థసారథి అనే ఒక వ్యక్తి చనిపోతారన్నమాట. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని చూడడానికి బ్రిటిష్ వారు ఎవరు కూడా ఎవరిని కూడా వెళ్ళినవారు. అట్లాంటి సందర్భంలో ఈ యొక్క టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన యొక్క ఛాతిని చూపించి ధైర్యం అంటే కాల్చి చంపండి అని వాళ్ళకి బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్తారన్నమాట. అప్పుడు బ్రిటిష్ వారు పక్క తప్పుకోవడం జరుగుతుంది. అతని దగ్గరికి వెళ్ళి చూస్తాడనమాట ఎవరు ఈ యొక్క ప్రకాశం పంతులు. అప్పటి నుంచి ఇతన్ని ఆంధ్రకేసరి అని పిలవడం జరిగిందన్నమాట. అప్పటి నుంచి ఆంధ్రకేసరి అనే బిరుదు టంగుటూరి ప్రకాశం పంతులు గారికి వచ్చిందన్నమాట. ఏది ఏమైనప్పటికీ నిరసన ప్రదర్శనలు చేసినప్పటికీ ఈ యొక్క సైమన్ కమిషన్ తన నివేదికని బ్రిటిష్ ప్రభుత్వం సమర్పించిందన్నమాట. మన రౌండ్ టేబుల్ సమావేశాల గురించి చెప్పుకున్నాం. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు 1930 నుంచి 32 వరకు లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయని చెప్పుకున్నాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఎవరు హాజరు కాలేదు, అందువల్ల అది సఫలీకృతం కాలేదు. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడానికి ఈ యొక్క బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ మరియు రాజప్రతినిధి అని ఇర్విన్ని బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ గారు హాజరయ్యేటట్లు చూడమంటుంది. ఈ యొక్క ఇర్విన్ గారు ఏం చేస్తారంటే లార్డ్ ఇర్విన్, సర్ తేజ్ బహదూర్ సప్రు, ఎంఆర్ జయకర్ యొక్క మధ్యవర్తిత్వంతో గాంధీ గారికి ఇర్విన్కి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది 1931 మార్చి 5న. దాన్నే లార్డ్ ఇర్విన్ ఒప్పందం అంటారన్నమాట. ఈ ఒప్పందం ప్రకారం గాంధీ గారు 1931లో లండన్లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. కానీ అక్కడ బ్రిటిష్ వారికి ఈ యొక్క గాంధీ గారికి మధ్య సంప్రదింపులు విఫలం అవడం వల్ల గాంధీ గారి యొక్క రెండో రౌండ్ టేబుల్ సమావేశం నుంచి వెనక్కి ఇండియాకి వచ్చేసి మళ్ళీ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగిందన్నమాట. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందువల్ల పెట్టారంటే ఈ యొక్క సైమన్ కమిషన్ నివేదిక గురించి చర్చించి తర్వాత వేరే చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు మార్పులు చేర్పులు ఏం చేయాలి, మంచి ఏంటి చెడు ఏంటి డిస్కస్ చేయడానికి పెట్టారన్నమాట. అట్లాగే మూడో రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది, కానీ గాంధీ గారు కానీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఎవరు కూడా పాల్గొలేదు. కానీ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైన ఏకైక వ్యక్తిగా మనం ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ రౌండ్ టేబుల్ సమావేశాలు అనేవి 3 జరిగినాయి. వీటి గురించి చూద్దాం, చూడండి ఒకసారి. ఈ యొక్క 1930 నుంచి 34 వరకు ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం లేదా శాసనాలంఘన ఉద్యమం లేదా దండి సత్యాగ్రహం జరుగుతూ ఉందన్నమాట 1930 నుంచి 34 వరకు. ఓ పక్కన ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం కొనసాగుతున్న సమయంలోనే సర్ తేజ్ బహదూర్, ఎంఆర్ జయకర్ బ్రిటిష్ ప్రభుత్వానికి కాంగ్రెస్కి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు, కానీ అది సులభం కాలేదన్నమాట. ఇట్లాంటి సందర్భంలో ఏం జరిగిందంటే 1930 నవంబర్ 12న ప్రారంభమైన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. ఈ సమావేశం 1931 జనవరి 19 వరకు కొనసాగిందన్నమాట. భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఎవరు హాజరు కాకపోయేసరికి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది విఫలం అవడం జరిగిందన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే లార్డ్ ఇర్విన్ ద్వారా గాంధీజీతో జరిపిన మధ్యవర్తిత్వం వల్ల 1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం గాంధీ గారు 1931 సెప్టెంబర్ 15న లండన్లో ప్రారంభమైన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారన్నమాట. 1931 సెప్టెంబర్ 15న రెండో రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో ప్రారంభమైంది. దానికి గాంధీ గారు గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం హాజరయ్యారు. ఓకే, ఇప్పుడు సెప్టెంబర్ 15న లండన్ చేరుకున్నారు. అది సెప్టెంబర్ 15 స్టార్ట్ అయింది. కానీ గాంధీజీకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య అభిప్రాయం కుదరకపోవడం వల్ల ఏం జరిగిందండి, ఈ సమావేశం కూడా విఫలమైందన్నమాట. గాంధీ గారు ఒక రకంగా కొన్ని అభిప్రాయాలు చెబితే బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని అభిప్రాయాలు చెప్పింది. అందువల్ల వీళ్ళకి అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఈ యొక్క సమావేశం అనేది విఫలం అవడం జరిగింది. కానీ లండన్లో జరిగిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైన ఘనతను మాత్రం దళిత జాతుల నాయకుడు లేదా దళితులే ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దక్కించుకున్నారన్నమాట. భవిష్యత్తులో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1935 చట్టానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలలో చర్చించిన అంశాలే మన ప్రాతిపదికగా చెప్పొచ్చు మాట. ఇప్పుడు ఈ 1927లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క 1919 మాంటైన్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణని పరిశీలించడానికి సైమన్ కమిషన్ నియమించింది.
ఈ యొక్క సైమన్ కమిషన్ నివేదికను చర్చించడానికి 1930 నుంచి 32 వరకు లండన్లో లేదా బ్రిటన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు 3 నిర్వహించారు. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగానే తర్వాత కాలంలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1935 యాక్ట్ అనేది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగానే ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఓకేనండి. మనకి రౌండ్ టేబుల్ సమావేశాలన్నా గుండ్రటి బల్లల సమావేశం అన్న ఒకటేనండి. ఇది మనకి 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మనకి క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ అంటే ఏంటంటే త్వరగా, ఇండియా అంటే వదిలి వెళ్ళిపోండి, బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి త్వరగా వదిలి వెళ్ళిపోండి, త్వరగా ఇండియాని వదిలి వెళ్ళిపోండి అనే నినాదాన్ని బేస్గా చేసుకుని నిర్వహించిన ఉద్యమమే ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం. మనకి భారత జాతీయోద్యమంలో స్వతంత్రంలో భాగంగా జరిగిన చివరి ఉద్యమమే ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమంగా చెప్పొచ్చు మాట. క్విట్ ఇండియా అంటే ఏంటంటే ఇండియాను త్వరగా వదిలి వెళ్ళిపోమని అర్థం మాట. క్విట్ ఇండియా అంటే అర్థం ఏంటంటే ఇండియాను త్వరగా వదిలి వెళ్ళిపోమని అర్థం. భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని త్వరగా వెలగొట్టడానికే ఈ యొక్క ఉద్యమం అనేది నిర్వహించబడిందన్నమాట. ఈ ఉద్యమ తీర్మానాన్ని గాంధీ గారి నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏం చేసిందంటే 1942 ఆగస్టు 8వ తేదీన బొంబాయి సమావేశంలో ప్రతిపాదించిందన్నమాట. ఈ ఉద్యమానికి సంబంధించిన తీర్మానాన్ని గాంధీ గారి నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 1942 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన బొంబాయిలో ఒక సమావేశం నిర్వహించిందన్నమాట భారత జాతీయ కాంగ్రెస్. ఆ సమావేశంలో గాంధీ గారు ఏమని నినాదించారంటే డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి, కర్నా ఓర్ మర్నా. అంటే మన యొక్క జాతీయోద్యమంలో నిర్వహించే చివరి పోరాటం ఇదే. మనం ఈ యొక్క పోరాటంలో మనం పోరాటం చేయగలిగితే పోరాటం చేద్దాం, లేకపోతే చనిపోదాం, ఎందుకంటే తర్వాత మనకి స్వతంత్రం వచ్చే అవకాశం లేదని చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ కోవిడ్-19 వచ్చిన పేషెంట్ ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలి. ఇంకా ప్రాణం పోతుంది అనుకుంటా, ప్రాణం పోతున్నప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే జనరల్గా ధైర్యంగా ఉండలేరు ఎవరైనా కూడా, కానీ ధైర్యంగా ఉండాలి. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమ సమయం కూడా అంతే మాట. ఇంకా ఇది భారత జాతీయోద్యమంలో ఇంకా పీక్ పొజిషన్కి వస్తుందన్నమాట. ఏమని చెప్పారంటే గాంధీ గారు, చెయ్యండి లేదా చావండి, మీరు పోరాటం చేయగలిగితే చేయండి లేదా చనిపోండి, ఎందుకంటే మనకి ఇంకా స్వతంత్రం రాదు, డూ ఆర్ డై, కర్నా ఓర్ మర్నా అనే నినాదాన్ని గాంధీ గారు ఇచ్చారన్నమాట. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రోజు నైటే తెల్లవారుజాము అవ్వకముందు ఏం చేసిందంటే ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అగ్రనాయకులందరినీ కూడా, గాంధీ గారిని, నెహ్రూ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ముఖ్యమైన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించిందన్నమాట. ఇట్లాంటి సందర్భంలో అజ్ఞాతవాసంలో పరోక్షంగా క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏమనుకుందంటే ఇట్లాగా గాంధీ గారిని, నెహ్రూ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి అగ్రనాయకుల్ని నిర్బంధించేసి జైలు పడితే ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించబడదని అనుకుంది. కానీ అజ్ఞాతవాసంలో ఇట్లాంటి సందర్భంలో కొంతమంది అజ్ఞాతవాసంలో ఉండి పరోక్షంగా ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించారన్నమాట. వాళ్ళు ఎవరంటే అరుణ ఆసప్పాలి, అట్లాగే జయప్రకాష్ నారాయణ్ మొదలైన వారు. అరుణ ఆసప్పాలి, జయప్రకాష్ నారాయణ్ మొదలైన వారు ఈ యొక్క పరోక్షంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించారన్నమాట. ఈ ఉద్యమ కాలంలోనే కొన్ని ప్రాంతాల్లో సామంత ప్రభుత్వాలు కూడా ఏర్పడినమాట, ప్యారలల్ గవర్నమెంట్స్. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క సమాంతర ప్రభుత్వాలు కూడా ఏర్పడినమాట. అట్లాగే ఈ ఉద్యమ సందర్భంలోనే ప్రజలు రైలు పట్టాలను తొలగించడం, అట్లాగే ప్రభుత్వ కార్యాలను ధ్వంసం చేయడం లాంటి విధ్వంసక చర్యలు కూడా పాల్పడడం జరిగిందన్నమాట. భారత జాతీయోద్యమంలో నిర్వహించబడిన చివరి ఉద్యమం లేదా ఆఖరి ఉద్యమం స్వతంత్ర సంపాదనలో భాగంగా జరిగింది ఏంటంటే ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం. ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలోనే ఉద్యమం నిర్వహించడానికి గాంధీ గారు ఈ యొక్క డూ ఆర్ డై అనే స్లోగన్ ఇచ్చారని మనం చెప్పుకున్నాం. కానీ ఈ యొక్క భారతదేశంలో నిర్వహించబడిన చివరి ఉద్యమంగా మనం స్వతంత్రం కోసం నిర్వహించబడిన చివరి ఉద్యమంగా చెబుతాము. అట్లాగే హింసాత్మకంగా లేదా విధ్వంసపూర్వకంగా జరిగిన చివరి ఉద్యమంగా కూడా దీనే చెప్పవచ్చు మాట. ఎందువల్లంటే ఈ యొక్క ఉద్యమ సందర్భంలో, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలని, ఆఫీసులు మొత్తం అన్నింటిని కూడా ధ్వంసం చేశారు. రైలు పట్టాలను తొలగించారు, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రైలు పట్టాలను తొలగించారు. అట్లాగే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీసులకు వెళ్ళి మొత్తం టెలిఫోన్ వైర్లు అన్నింటిని కూడా లాగేయడం, మొత్తం చాలా విధ్వంసం సృష్టించారన్నమాట. ఎందుకంటే ఇంకా మనం ఇప్పుడు చేయలేకపోతే ఇంకేం చేయలేమని అంటారన్నమాట. కొంతమంది ఏంటంటే ఎగ్జామ్స్కి ముందర వరకు ఏమీ చదవరు, రేపు ఎగ్జామ్ అనగా మాత్రం చదువుతారు, ఎందుకంటే వాళ్ళు చదవకపోతే మనకి మన పని అయిపోయినట్టే అని. అట్లాగే ఇంకా క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో కూడా అంతే మాట. ఇంకా మనకి ఇదే చివరి అవకాశం. మనం ఇప్పుడు కానీ పోరాటం చేస్తే మనం స్వతంత్రం సంపాదించుకోగలం, లేకపోతే సంపాదించుకోలేమని భావించడం జరిగిందన్నమాట. ఈ విధంగా క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత మనం స్వతంత్రం సంపాదించుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా భారత జాతీయోద్యమంలో ముఖ్యమైన ఘట్టాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట.
ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం అనేది విస్తృత స్థాయిలో దేశమంతటా కూడా నిర్వహించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మనకి భారత జాతీయ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర వహించిన వ్యక్తుల్లో మనకి సుభాష్ చంద్రబోస్ని చెప్పుకోవచ్చండి. సుభాష్ చంద్రబోస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తు రావాలి. అట్లాగే ఆజాద్ హిందూ ఫౌజ్ నేతాజీ దళపతి సుభాష్ చంద్రబోస్ మాట. ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకుందాం. భారత జాతీయోద్యమంలో తనకంటూ ఒక ముఖ్యమైన పాత్ర లేదా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి సుభాష్ చంద్రబోస్. భారత జాతీయోద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఇతడు ఇండియన్ సివిల్ సర్వీస్ అనే గొప్ప ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ దేశ సేవ కోసం ఆ యొక్క ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలివేసిన మహోన్నత వ్యక్తి. ఈ రోజుల్లో ఎవరో కూడా చిన్న ఉద్యోగం వస్తేనే వదులుకోవడానికి ఇష్టపడరు. అట్లాంటిది కలెక్టర్ స్థాయి లాంటి ఉద్యోగం వస్తే దాన్ని ఆ యొక్క ఉద్యోగాన్ని ఈ యొక్క జాతీయోద్యమం కోసం దేశ స్వాతంత్రం కోసం తృణప్రాయంగా అంటే మంచినీళ్ళ ప్రాయంగా వదిలివేసిన గొప్ప వ్యక్తి లేదా మహోన్నత వ్యక్తే ఈ యొక్క సుభాష్ చంద్రబోస్. ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ 1938లో జరిగిన హరిపూర్ లేదా హరిపోరా అట్లాగే 1939లో జరిగిన త్రిపుర భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత కూడా వహించారన్నమాట. 1938లో హరిపురా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అట్లాగే 1939లో త్రిపురలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించారన్నమాట. కానీ 1939 త్రిపుర భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఇతనికి ప్రత్యర్థిగా భోగరాజ్ పట్టాభి క్షేత్రంగా నిలబడ్డారన్నమాట. సుభాష్ చంద్రబోస్కి ప్రత్యర్థిగా గాంధీ గారు ఏమైనా స్లోగన్ ఇచ్చారంటే, స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఈ ఎన్నికల్లో పట్టాభి ఓడిపోతే నేను ఓడిపోయినట్టే చెప్పారన్నమాట. పట్టాభి ఓటమి గాంధీ ఓటమిగా భావించండి అని చెప్పారు. అయినప్పటికీ పట్టాభి గారి మీద ఈ యొక్క ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ గారు ఎన్నికయ్యి 1939 త్రిపుర భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగిందన్నమాట. కానీ ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్లో ఇమడలేక 1939 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారన్నమాట. 1939లో భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారు బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక కొత్త పార్టీని స్థాపించారన్నమాట. అట్లాగే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా భారత ప్రజల్ని గొప్పగా ఉత్తేజపరిచిన వ్యక్తి కూడా సుభాష్ చంద్రబోస్ మాట. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా ఈ యొక్క భారత ప్రజల్ని గొప్పగా ఉత్తేజపరిచిన వ్యక్తిగా కూడా మనం సుభాష్ చంద్రబోస్ చెప్పొచ్చు మాట. ఇతడు భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి గొప్ప కృషి చేసినట్లు మనం చెప్పొచ్చు మాట. ఎవరు? ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ని. ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ 1945లో ఆగస్టులో విమాన ప్రమాదంలో చనిపోయారన్నమాట. ఇతడు నేతాజీగా ప్రసిద్ధిగాంచడం కూడా జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు జై హింద్ చలో ఢిల్లీ, సుభాష్ చంద్రబోస్ జై హింద్ చలో ఢిల్లీ అని నినాదాలు ఇచ్చారు. అట్లాగే నేతాజీగా ఈయన ప్రసిద్ధి చెందడం కూడా జరిగింది సుభాష్ చంద్రబోస్ గారు. నెక్స్ట్ మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్, INA లేదా ఆజాద్ హింద్ ఫౌజ్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ ఏదైనా ఒకటేనండి. మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి రాయండి ఇచ్చినా, ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి రాయండి ఇచ్చినా, సుభాష్ చంద్రబోస్ గురించి రాయండి ఇచ్చినా మనం ఒకటే ఆన్సర్ రాయాలి. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర నిర్వహించిందన్నమాట. ఏంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ? రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అంటే క్రీస్తు శకం 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరిగిందన్నమాట. ఇంగ్లాండ్ స్వచ్ఛందంగా జపాన్కు స్వాధీనపరిచిన భారతీయ సైన్యం మరియు యుద్ధ ఖైదీలతో కూడినదే INA. ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో క్రీస్తు శకం 1939 నుంచి 45 వరకు ఇంగ్లాండ్ స్వచ్ఛందంగా జపాన్కు స్వాధీనపరిచిన భారతీయ సైన్యం మరియు యుద్ధ ఖైదీలతో కూడినదే INA అన్నమాట, ఇండియన్ నేషనల్ ఆర్మీ. యాక్చువల్గా అయితే ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీని కెప్టెన్ మోహన్ సింగ్ టోక్యోలో స్థాపించారన్నమాట. ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీని కెప్టెన్ మోహన్ సింగ్ టోక్యోలో స్థాపించారు. దీనికి కావాల్సిన వనరుల్ని రాస్ బిహారీ బోసు సమకూర్చారన్నమాట. ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీని కెప్టెన్ మోహన్ సింగ్ టోక్యోలో ఏర్పాటు చేశారు. దీనికి కావాల్సిన వనరుల్ని ఈ యొక్క రాస్ బిహారీ బోస్ గారు సమకూర్చారు. దేశ విమోచనకై ప్రయత్నిస్తున్న సుభాష్ చంద్రబోస్ జపాన్ ప్రధాని ఆహ్వానం మేరకు టోక్యో చేరుకున్నాడు అన్నమాట. కెప్టెన్ మోహన్ సింగ్ నుండి INA నాయకత్వాన్ని ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ చేపట్టాడనమాట.
ఐఎన్ఏ పేరును లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ పేరుని సుభాష్ చంద్రబోస్ ఏమని మార్చాడంటే ఆజాద్ హింద్ ఫౌజ్గా మార్చాడనమాట. ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క పేరుని సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్గా మార్చడం జరిగింది. ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ దాదాపు 20,000 కలిగిన ఐఎన్ఏ సైన్యాన్ని 4 రెజిమెంట్ల కింద విభజించాడనమాట. సుమారుగా ఎంతమంది అండి? 20,000 మంది కలిగిన సైన్యాన్ని సుభాష్ చంద్రబోస్ ఈ సైన్యం మొత్తాన్ని 4 రెజిమెంట్ల కింద విభజించారన్నమాట. ఈ సందర్భంలోనే సుభాష్ చంద్రబోస్ గారు కొన్ని నినాదాలు కూడా ఇచ్చారన్నమాట. అవేంటి? చలో ఢిల్లీ మరియు జై హింద్. చలో ఢిల్లీ మరియు జై హింద్ అనే నినాదాలను కూడా ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చి ఈ యొక్క సైనికులను ఎంతో ప్రేరేపించడం జరిగిందన్నమాట. జపాన్ సహకారంతో సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారతావనిలో మొట్టమొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని లేదా మొట్టమొదటి ప్రజాప్రభుత్వం సింగపూర్లో స్థాపించాడనమాట. ఎవరు? సుభాష్ చంద్రబోస్. జపాన్ సహకారంతో సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారత మొట్టమొదటి ప్రజాప్రభుత్వాన్ని సింగపూర్లో స్థాపించాడు. అట్లాగే ఐఎన్ఏ కోహిమా వరకు ప్రవేశించగలిగింది, కానీ జపాన్ తన సహాయ సహకారాలను విరమించుకోవడం వల్ల ఐఎన్ఏ ఓటమి అనేది తథ్యమైందన్నమాట. ఇక్కడ విషయం మనం గమనించాలి. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ప్రస్తుతం నాగాలాండ్ రాజధాని అయిన కోహిమా వరకు ప్రవేశించగలిగింది, కానీ జపాన్ తన సహాయ సహకారాలను ఎప్పుడైతే విరమించుకోవడంతో ఐఎన్ఏ ఓటమి కూడా తథ్యమైందన్నమాట. ఏమైందంటే ఐఎన్ఏ ఓటమి కూడా ఇంకా కన్ఫర్మ్ అవడం జరిగిందన్నమాట. ఐఎన్ఏ ఓటమి పాలైంది. దురదృష్టవశాత్తు సుభాష్ చంద్రబోస్ గారు విమాన ప్రమాదంలో మరణించినట్లుగా జపాన్ రేడియో కూడా ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై కొంతకాలం వివాదం కూడా నడిచింది. ఈ విధంగా మనకి భారత జాతీయ కాంగ్రెస్లో ఈ యొక్క భారత జాతీయ ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ గారు కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించినట్లుగా మనం చెప్పొచ్చండి. ఈ విధంగా మనం ఏంటంటే భారత జాతీయ ఉద్యమంలో మనం ఖిలాఫత్ ఉద్యమాన్ని, అట్లాగే ఈ యొక్క సైమన్ కమిషన్ని, అట్లాగే రౌండ్ టేబుల్ సమావేశాలని, అట్లాగే ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ని, అట్లాగే ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ని మనం మర్చిపోకూడదండి. ఈ విషయాలన్నీ మనం గమనిస్తే ఏంటంటే మనకు అర్థమయ్యేది, ఈ యొక్క భారత జాతీయ ఉద్యమం అనేది చాలా ఉధృత స్థాయిలో చాలా కాలం పాటు కొనసాగితే మన స్వతంత్రం వచ్చింది. అంతేకాని ఏదో పోరాడిన వెంటనే మన భారతదేశానికి స్వతంత్రం రాలా. ఎంతోమంది ప్రాణత్యాగాలు, ఎంతోమంది అమరవీరుల యొక్క త్యాగ ఫలితంగానే భారతదేశం స్వతంత్రం వచ్చింది. మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం, చాలామంది యువకులు 30 సంవత్సరాల నిండక ముందే వాళ్ళ యొక్క ప్రాణాలని వదిలేయడం జరిగింది. ఈ రోజుల్లో ఏంటంటే అప్పట్లో వాళ్ళు దేశ స్వతంత్రం కోసం వాళ్ళ యొక్క ప్రాణాలు సైతం తృణప్రాయంగా వదిలిపెట్టారు. కానీ ఇప్పట్లో ప్రతి మనిషిలో కూడా స్వార్థం అనేది ఎక్కువైపోయి ఎవరు కూడా అట్లాంటి సాహసం చేయరన్నమాట. మనం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క భారత జాతీయ ఉద్యమం అనగానే మనం ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ని మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. భారత జాతీయ కాంగ్రెస్ని మనం 1885లో స్థాపించాలని చెప్పుకున్నాం. ఏఓఎం దీని యొక్క పితామహుడిగా మనం చెప్పుకున్నాం. అట్లాగే భారత జాతీయ కాంగ్రెస్ల ఆధ్వర్యంలో స్థాపించబడిన భారత జాతీయ ఉద్యమం అనేది 3 దశల్లో నిర్వహించినట్లు చెప్పుకున్నాం మనం. అవేంటవి? మితవాద దశ లేదా మితవాద యుగం, రెండవది అతివాద దశ లేదా అతివాద యుగం, మూడవది గాంధీ యుగంగా చెప్పుకున్నాం. మితవాద దశ అనేది 1885 నుంచి 1905 వరకు రన్ అయిందని చెప్పుకున్నాం. ముఖ్యమైన మితవాద నాయకులుగా దాదాభాయ్ నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, మహాదేవ్ గోవిందరానడే అని చెప్పుకున్నాం. గోపాలకృష్ణ గోఖలే అనే వ్యక్తి మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువుగా మనం చెప్పుకున్నాం. అట్లాగే గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎవరంటే ఎంజీ రెనడేగా కూడా మనం చెప్పుకున్నామండి. ఈ విధంగా ఏంటంటే మొదటిది మితవాద దశ. ఈ యొక్క మితవాద దశలో భారత జాతీయ ఉద్యమం ఏ విధంగా జరిగిందంటే స్లోగా జరిగిందన్నమాట. ఈ యొక్క మితవాదుల యొక్క విధానాలు ఎట్లా ఉండేవి అంటే శాంతియుతంగా ఉండేవి, రాజ్యాంగబద్ధంగా ఉండేవి, చట్టబద్ధంగా ఉండేవన్నమాట. చట్టపరిధిలో లోబడి వీళ్ళ యొక్క ఉద్యమ విధానాలని చేపట్టారన్నమాట. వీళ్ళ యొక్క పద్ధతులు ఏంటి? ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన, ప్రే, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన అనేవి ఈ యొక్క మితవాదుల యొక్క విధానాలు, పద్ధతులుగా చెప్పవచ్చు అన్నమాట. మితవాదుల యొక్క విధానాలేమో రాజ్యాంగబద్ధమైనవి మరియు శాంతియుతమైనవి, పద్ధతులేమో ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన. మరి మితవాదులు ఏమైనా విజయం సాధించారంటే మితవాదులు ఇండియన్ కౌన్సిల్ చట్టం అనేది 1898లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండియన్ కౌన్సిల్ చట్టం అనేది వీళ్ళ యొక్క విజయంగా మనం చెప్పొచ్చు అన్నమాట. కానీ మితవాదుల యొక్క విధానాల వల్ల వాళ్ళు వైఫల్యం కూడా చెందడం జరిగింది. మితవాదుల యొక్క విధానాలని తర్వాత వచ్చిన అతివాదులు భిక్షాటన రాజకీయాలుగా కూడా విమర్శించారని మనం చెప్పుకున్నాం. భారత జాతీయ ఉద్యమంలో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అతివాద యుగం లేదా అతివాద దశ. ఈ యొక్క అతివాద యుగం లేదా అతివాద దశ అనేది 1905 నుంచి 1919 వరకు జరిగింది, లేదా 1906 నుంచి 1918 వరకు జరిగింది. అతివాద నాయకులు ముఖ్యమైన వాళ్ళుగా మనం ఎవరిని చెప్పుకున్నాం? లాల్ బాల్ పాల్ ఘోష్.
లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అండ్ అరవింద్ ఘోష్. కానీ ఈ యొక్క అతివాదులు అందరిలోకెల్లా బాగా ముఖ్యమైన వ్యక్తిగా మనం బాల్ గంగాధర్ తిలక్ని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క బాల్ గంగాధర్ తిలక్ని బ్రిటిష్ చరిత్రకారుడైన వాలంటీర్ చెరువులు ఏమన్నాడంటే ఈ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ అన్రెస్ట్, భారతదేశ అశాంతి పితామహుడిగా ఈ యొక్క బాల్ గంగాధర్ తిలక్ని పిలవడం జరిగిందన్నమాట. అట్లాగే బాల్ గంగాధర్ తిలక్ బిరుదు ఏంటంటే లోకమాన్య తిలక్ అంటారన్నమాట. లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ అని అతని యొక్క బిరుదు లోకమాన్య తిలక్ అన్నమాట. లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్. అట్లాగే మనకి ఈ యొక్క మిగతా వాళ్ళు ఈ యొక్క లాలా లజపత్ రాయ్ని పంజాబ్ కేసరిగా మనం పిలుస్తాం. అట్లాగే బిపిన్ చంద్రపాల్ అనేవాడు ఈ యొక్క బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం జరుగుతున్నప్పుడు అంటే 1905 నుంచి 1911 ఈ మధ్యకాలంలో 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో పర్యటించి మచిలీపట్నం అట్లాగే రాజమండ్రి మొదలైన ప్రాంతాల్లో ఈయన ప్రజల్ని ఎంతో ఉత్సాహపరచడం జరిగింది. అట్లాగే మనకి ఈ యొక్క అతివాదులు అరవింద్ ఘోష్ కూడా ఈ యొక్క అతివాద కార్యక్రమాలు కొనసాగి చివరికి పాండిచేరిలో ఒక ఆశ్రమం స్థాపించుకుని అక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఓకే, మనకి కాకపోతే దురదృష్టం ఏంటంటే లాలా లజపత్ రాయ్ గారు ఈ యొక్క సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమంలో పంజాబు లేదా లాహోర్లో జరిగిన ఈ యొక్క లాఠీ చార్జ్లో చనిపోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమ సమయంలోనే ఈ యొక్క లాలా లజపత్ రాయ్ లాఠీ దెబ్బలకు గురై చనిపోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క లాలా లజపత్ రాయ్ని లాఠీ దెబ్బలు కొట్టిన పోలీసు అధికారి అయిన సాండర్స్ని భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అనే ముగ్గురు కూడా ఆ పోలీసు అధికారిని చంపడం జరిగింది. ఇదే తర్వాత కాలంలో శాండర్స్ కేసుగా ప్రసిద్ధి చెందడం కూడా జరిగిందన్నమాట. ఈ యొక్క లాలా లజపత్ రాయ్ని లాఠీ దెబ్బలతో కొట్టి చంపిన ఈ యొక్క సైమన్ బహిష్కరణ ఉద్యమం జరిగినప్పుడు ఈ యొక్క పంజాబ్ ఆ ప్రాంతంలో లాలా లజపత్ రాయ్ గారి నాయకత్వంలో జరిగింది. ఆ సమయంలో లాలా లజపత్ రాయ్ గారిని ఈ యొక్క సాండర్స్ అనే పోలీస్ అధికారి లాఠీ దెబ్బలు కొట్టడం జరిగింది. ఆ లాఠీ దెబ్బలకి కొంతకాలానికి ఈ యొక్క లాలా లజపత్ రాయ్ చనిపోవడం జరిగింది, అతివాద నాయకుడు. ఈ యొక్క సాండర్స్ అనే పోలీసు అధికారిని చంపడానికి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ముగ్గురు కలిసి ఆయన చంపేశారు అన్నమాట పోలీసు అధికారిని, సాండర్స్ అనే పోలీసు అధికారిని. ఇదే భారతదేశ చరిత్రలో లాహోర్ కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందిందన్నమాట. దీన్ని ఏమంటారండి, లాహోర్ కుట్ర కేసుగా పిలుస్తారు. తర్వాత ఈ యొక్క ముగ్గురిని 1931 మార్చి 23 కూడా ఉరి తీయడం కూడా జరిగిందన్నమాట. ఈ యొక్క భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ని 1931 మార్చి 23 ఉరి తీయడం కూడా చేశారు. నెక్స్ట్ మనకి మూడవది ఏంటంటే ఈ యొక్క తిలక్ గారు కేసరి మరాఠా అనే పత్రికను కూడా స్థాపించి జాతీయోద్యమం నిర్వహించారు. అట్లాగే చాలాసార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. 1908లో మాండ్లే జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. అట్లాగే బాల్ గంగాధర్ తిలక్ మనకి ఏంటంటే 1893లో ఈ యొక్క గణేష్ ఉత్సవాలు నిర్వహించారు మహారాష్ట్రలో. అట్లాగే 1895లో ఈ యొక్క శివాజీ ఉత్సవాన్ని కూడా నిర్వహించి హిందువుల్లో చైతన్యాన్ని నింపడం జరిగిందన్నమాట. ఎవరి యొక్క బాల్ గంగాధర్ తిలక్. మనకి ఈ యొక్క అతివాదులు లేదా అతివాద నాయకత్వం లేదా లాల్ పాల్ ఘోష్ అంటే మనం ఒకటే ఆన్సర్ అండి. మనకి అతివాద ఉద్యమం అనేది కొన్ని సందర్భాల్లో 10 మార్క్స్ రావచ్చు, కొన్ని సందర్భాలు అతివాదులని 5 మార్క్స్ రావచ్చు అన్నమాట. ఒక్కోసారి మనకి బాల్ గంగాధర్ తిలక్ అని 5 మార్క్స్ ఇవ్వచ్చు అన్నమాట. అట్లాంటప్పుడు మనం చూసి మనం చాలా జాగ్రత్తగా రాయాలండి ఆన్సరు. నెక్స్ట్ భారత జాతీయ ఉద్యమంలో మూడవదిగా మనం గాంధీ యుగం గురించి చెప్పుకున్నమాట. గాంధీ యుగం అనేది 1920 నుంచి 1947 వరకు కొనసాగినట్లు మనం చెప్పుకున్నాం. గాంధీ యుగానికి పేరు రావడానికి కారణం ఏంటంటే 1919 నుంచి 1947 వరకు భారత జాతీయ ఉద్యమంలో ఈయన చాలా కీలకమైన పాత్ర నిర్వహించారన్నమాట. భారతదేశానికి స్వతంత్రం వచ్చే వరకు కూడా తన వంతు కృషిని లేదా తన ప్రాణాలు సైతం త్యాగంగా పెట్టి భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టారు. కాబట్టి గాంధీ గారిని మనం భారత జాతిపిత అని పిలుస్తామన్నమాట. గాంధీ గారిని ఏమని పిలుస్తామండి, జాతిపిత, భారత జాతిపితగా పిలుస్తారు. ఈయన నిర్వహించిన బీహార్లోని చాంపారన్ సత్యాగ్రహం మొదలు క్విట్ ఇండియా ఉద్యమం వరకు, క్విట్ ఇండియా తీర్మానం వరకు అనేక ఉద్యమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ యొక్క చాంపారన్ సత్యాగ్రహం, ఆదాబాద్ జౌలి మిల్లు కార్మికుల సత్యాగ్రహం, అట్లాగే రౌలా సత్యాగ్రహం, అట్లాగే అఖిల భారత స్థాయిలో నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమం, అట్లాగే శాసనాలంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇవన్నీ కూడా చాలా విస్తృత స్థాయిలో ఉధృతంగా నిర్వహించి భారతదేశానికి బ్రిటిష్ వారి యొక్క బాహ్య శృంఖాల నుంచి విముక్తి కలిగించి భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు ఎవరు, గాంధీ గారు. ఈ విధంగా భారతదేశానికి స్వతంత్రం లభించి 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం అనేది బ్రిటిష్ వారి యొక్క బాహ్య శృంఖాల నుంచి విముక్తి చెంది స్వతంత్ర దేశంగా మారడం జరిగిందన్నమాట. అందువల్లనే మహాత్మా గాంధీ గారిని భారత జాతిపిత అని పిలుస్తామన్నమాట. ఈ రోజుకి మనం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన పుట్టిన తేదీ అయిన 1869 సంవత్సరంలో పుట్టారు. అక్టోబర్ 2వ తేదీని
మన అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా చేసుకుంటున్నాం అన్నమాట. ఆయన జన్మదినోత్సవం అక్టోబర్ 2వ తేదీని మన అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా జరుపుకున్నాం. ఎందువల్ల గాంధీ గారి భారత జాతీయోద్యమంలో సత్యాగ్రహం, అహింస అనే వాటిని 2 ఆయుధాలుగా చేసుకుని ఈ యొక్క భారతదేశ జాతీయోద్యమంలో చాలా కీలకమైన పాత్ర వహించడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి భారత జాతీయోద్యమం 3 దశలో జరిగింది. మొదటిదేమో మితవాద దశ, రెండోదేమో అతివాద దశ, మూడోదేమో గాంధీ యుగం. చివరికి మనకి 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగిందన్నమాట. ఓకేనండి, ఇది మనకి ఈరోజు క్లాస్లో. అట్లాగే మనకి ఈ యొక్క గాంధీ గారి నాయకత్వంలో జరిగిన ఈ యొక్క గాంధీ యుగంలో లేదా గాంధీ శకంలో మనకి ఖిలాఫత్ ఉద్యమం అని, అట్లాగే సైమన్ కమిషన్ అని, రౌండ్ టేబుల్ సమావేశం, ఇట్లాంటి అన్ని క్వశ్చన్లు కూడా మనకి 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, ఈరోజు క్లాస్ ఇదండి. ఓకే, అర్థమైంది కదా అండి. భారత జాతీయోద్యమం 3 దశలో జరిగిందన్నమాట. మితవాద దశ, అతివాద దశ, గాంధీ యుగం. ఈ 3 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అనేది ఏ విధంగా విభజించబడింది, ఈ యొక్క స్వదేశీ సంస్థల విలీనం ఘనత గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకేనండి, ఇది మాట ఈరోజు టాపిక్.